దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు వణికిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో వర్షాల ధాటికి భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ఉత్తరాఖండ్లో వరద ఉధృతికి వంతెనలు కొట్టుకుపోతున్నాయి. అసోంలో వరదల కారణంగా మృతుల సంఖ్య 101కి చేరింది. ఇక ముంబైలోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఇప్పటి వరకు 157 మంది మృతి చెందగా 257 మంది గల్లంతయ్యారు. జూన్ 30 నుంచి ఆగస్టు 9 మధ్య వరదలు, కొండచర్యలు విరిగిపడటం వంటి ఘటనల్లో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 89 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో దాదాపు 900 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి. 886 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఎస్డీఆర్ఎఫ్ ప్రకటించింది. హిమాచల్లో కొండచర్యలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో సుమారు 259 రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్ల పునరుద్ధరణకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టినా వర్షాలు సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్నాయి. ఇక పొరుగున ఉన్న ఉత్తరాఖండ్లోనూ వర్ష బీభత్సం కొనసాగుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. కుండపోత వర్షానికి నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ప్రమాదకర స్థాయిని దాటింది. చమోలి జిల్లాలోని నితిన్ లోయలో వరద ఉధృతికి బెయిలీ బ్రిడ్జి కొట్టుకుపోయింది. బురదతో కూడిన భారీ నీటి ప్రవాహం కొండపై నుంచి ఉధృతంగా దూసుకొచ్చి వంతెనను ఢీకొట్టింది. క్షణాల్లోనే వంతెన నీటి ఉధృతికి తట్టుకోలేక కూలిపోయి నది ఒడ్డువైపు కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అసోంలో వరదల ఉధృతి కొనసాగుతూనే ఉంది. కొన్ని ప్రాంతాల్లో నీటి మట్టం స్వల్పంగా తగ్గుతున్నప్పటికీ ముప్పు మాత్రం కొనసాగుతోంది. వరదలు, సంబంధిత ఘటనల్లో మృతుల సంఖ్య 101కి చేరింది. అసోం విపత్తు నిర్వహణ సంస్థ గణాంకాల ప్రకారం 10 జిల్లాల్లో 1,50,000 మంది వరదల ప్రభావానికి గురయ్యారు. వరదల ప్రభావం గోలాఘాట్ జిల్లాలో అత్యధికంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లోని గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైని కూడా వర్షాలు వదలడం లేదు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు గంగానది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటి మట్టం పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.